హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఎస్ఎస్సి జీడీలో ఇంపార్టెంట్ డేట్స్ ఫస్ట్ చూద్దాం. ఎప్పుడు ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, దాని యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫీజు ఎంత, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ చూసినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్లో మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు. ఇక్కడ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసి చూడొచ్చు. నోటీస్ చూసినట్లయితే కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అండ్ ఎస్ఎస్ఎఫ్ రైఫల్మెన్ జీడీ అస్సాం రైఫల్స్ సిపై ఇన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందంటే సెప్టెంబర్ 5 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజు నుండే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే మనకి 14th ఎండ్ అవుతుంది. అంటే నెక్స్ట్ మంత్ 14th అక్టోబర్ 14th ఎండ్ అవుతుంది. ఎవరు కూడా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకు అంటే ఎస్ఎస్సి వెబ్సైట్ అనేది మీకు లాస్ట్ మూమెంట్లో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, ముందుగానే అప్లై చేసుకోండి. ఇక లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అదండి మీకు 14th. లాస్ట్ డేట్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్, మీరు ఫీజు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 15. మనకి ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేయడానికి కోసం మీకు 2 days టైం ఇస్తారండి. ఎప్పుడంటే నవంబర్ 5 నుండి నవంబర్ 7 వరకు టైం ఇవ్వడం జరిగింది. ఎవరు కూడాను అప్లై చేసినప్పుడు మిస్టేక్ చేయకుండా చూసుకోండి. మీరు డీటెయిల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి, కరెక్ట్గా అప్లై చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుందంటే జనవరి టు ఫిబ్రవరి 2025. అంటే మీకు జనవరి మంత్లో కానీ ఫిబ్రవరి మంత్లో కానీ ఈ ఎగ్జామ్స్ అయితే ఉంటున్నాయి. ఖచ్చితంగా వీడియో షెడ్యూల్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ షెడ్యూల్ ప్రకారంగా మీకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక మనకి ఈ పోస్ట్కి ఫీజు ఎంత, ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసినట్లయితే ఇది మనకి లెవెల్ 1 పోస్ట్ అండి. ఇందులో లెవెల్ 1 ఉంది, లెవెల్ 2 లెవెల్ 1 లెవెల్ 3 ఉందండి. లెవెల్ 1 చూసినట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీ 18,000 బేసిక్ శాలరీ, మీకు అప్రాక్సిమేట్ ఎంత 56,900 అండి. మీకు ఫస్ట్ మంత్ శాలరీ ఎంత వస్తుందంటే 18,000 ప్లస్ అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని మీకు 25,000 నుండి 28,000 మిడిల్లో మీకు వస్తుందండి ఫస్ట్ మంత్ శాలరీ. ఇక వేకెన్సీస్ చూసినట్లయితే మనకి బిఎస్ఎఫ్ వేకెన్సీస్, బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి. మీకు ఓవరాల్గా చూసినట్లయితే ఇది మేల్ క్యాండిడేట్స్కి, ఇది ఫిమేల్ క్యాండిడేట్స్కి. మేల్ క్యాండిడేట్స్కి ఓవరాల్గా ఎన్ని ఉన్నాయంటే 15,094 పోస్టులు ఉన్నాయండి. బిఎస్ఎఫ్లో 5,563 ఉన్నాయి, సిఎస్ఎఫ్లో 2,720 ఉన్నాయి, సిఆర్పిఎఫ్లో 4,765 ఉన్నాయి, ఎస్ఎస్బిలో 349 ఉన్నాయి, ఐటీబీపీలో 1,191 ఉన్నాయి, ఏఆర్లో 487, ఎస్ఎస్ఎఫ్లో 14, ఎన్సీబీలో 5, టోటల్గా 15,094 ఉన్నాయి. ఇది కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీకి. ఓవరాల్గా చూసినట్లయితే 15,094 మేల్ క్యాండిడేట్స్కి. అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసినట్లయితే మనకి ఓవరాల్గా మీకు వీళ్ళకి ఎంత ఉన్నాయంటే 1,688 ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్లయితే గ్రాండ్ టోటల్ చూసినట్లయితే మనకి 39,481 పోస్టులు అండి టోటల్, గ్రాండ్ టోటల్. ఓకేనా, ఇది మీరు క్లియర్గా చూసుకోండి. ఇది ఓవరాల్గా బిఎస్ఎఫ్లో 13,000 ఉన్నాయండి. ఇది అన్రిజర్వ్డ్లో 5,000 ఉన్నాయండి. ఇక్కడ చెప్పింది అన్రిజర్వ్డ్. మీకు ఇది టోటల్ చూసినట్లయితే బిఎస్ఎఫ్లో 13,300 ఉన్నాయండి. ఓవరాల్గా మేల్ క్యాండిడేట్స్కి 35,612 పోస్టులు ఉన్నాయండి, మంచి వేకెన్సీస్. అదేవిధంగా ఫిమేల్కి చూసినట్లయితే ఇది 3,869 ఉన్నాయి. టోటల్గా 39,481 పోస్టులు అండి. మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక మీకు అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ఉంటుంది, మీకు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏజ్ లిమిట్ చూడండి. ఏజ్ లిమిట్ మనకి 18 to 23 years మిడిల్లో ఉండాలి. డేట్ యాజ్ ఆన్ జనవరి 1, 2025కి క్యాండిడేట్స్ నాట్ బిఫోర్ 1, 2022. అంటే మీకు ఈ డేట్లో ఉండాలండి. మీరు 18 to 23 years మధ్యలో ఉండాలి. ఎప్పటికంటే
జనవరి 1కి 2025 కల్లా మీకు 18 to 23 ఇయర్స్ మిడిల్లో ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. యాజ్ అన్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్కి 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్. ఇంకా మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫీజు అయితే 100 రూపీస్ అండి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్వాలిఫికేషన్తో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మంచి నోటిఫికేషను, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. నెక్స్ట్ ఎవరైతే ఎన్సీసీ సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి కూడా కొంచెం వీళ్ళకి బోనస్ మార్క్స్ అయితే ఉంటాయి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% బోనస్ మార్క్స్ ఉంటాయి. బి ఉంటే 3%, ఏ ఉంటే 2% మార్క్స్ బోనస్ మార్క్స్ ఉంటాయండి. మీరు ఎలా అప్లై చేయాలంటే ఇదిగోండి లింక్ ఇక్కడ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేయొచ్చు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే 100 రూపీస్. ఇదిగోండి 100 రూపీస్. అదేవిధంగా ఉమెన్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం ఫీజు అయితే లేదు. మేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది ఫీజు 100 రూపీస్. ఓబీసీ వాళ్ళకి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫీజు లేదు. నెక్స్ట్ ఇది మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏ విధంగానే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూసినట్లయితే మీకు మనది సదరన్ రీజన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఇవన్నీ వచ్చేసరికి మనకి సదరన్ రీజన్లోకి వస్తాయి. మీకు సదరన్ రీజన్లో మీకు దగ్గరలో విశాఖపట్నం ఉంటుంది, విజయనగరం ఉంటుంది. మనకి ఇదిగోండి సెంటర్స్ చూసినట్లయితే విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెక్స్ట్ నెల్లూరు, కాకినాడ, కర్నూలు ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇవి దగ్గరలో ఉంటాయి. చూసుకోండి ఎక్కడైతే మీరు ఉన్నారో ఆ దగ్గరలో పెట్టుకోండి, మీకు ఎగ్జామ్ సెంటర్ అక్కడ వస్తుంది. తర్వాత మనకి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మనకి 4 సెక్షన్లు ఉంటాయి, 4 సబ్జెక్టులు: రీజనింగు, అదేవిధంగా జీకే, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్. ఓవరాల్గా ఈ సెక్షన్ నుండి 20 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ సెక్షన్ నుండి క్యారీ 40 మార్క్స్. మనకి ఓవరాల్గా 160 మార్క్స్కి మనకి ఏముంటుందంటే 160 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ అంటే 80 క్వశ్చన్స్. ఓకేనా? 80 × 2 160 మార్క్స్. టైం ఎంత ఇస్తారంటే 1 అవర్ టైం ఇస్తారండి డ్యూరేషన్, ఎగ్జామ్ డ్యూరేషన్. అదే మనకి పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటే వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్. సో సిలబస్ ఇవ్వడం జరిగింది. సిలబస్ చూసినట్లయితే బేసిక్ సిలబస్ అండి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ మీరు 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మీకు జనరల్ అవేర్నెస్లో చూసినట్లయితే మోస్ట్ రిపీటెడ్ 71 టాపిక్స్ అని నేను ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ కోసం ఆల్రెడీ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీకు ఫ్రీ బ్యాచ్ యూట్యూబ్లో ఫ్రీ బ్యాచ్ అనేది రన్ అవుతుంది. మీరు ఆ ఫ్రీ బ్యాచ్లో మీకు ఇప్పటివరకే పాలిటీ కంప్లీట్ చేశాను. అదేవిధంగా మనకి స్టాటిక్ జీకే కూడా కొన్ని క్లాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. మీకు ఇంకా కంటిన్యూస్గా ఈ బ్యాచ్ని అలాగే రన్ అయిపోండి. మీకు జనరల్ అవేర్నెస్లో కంప్లీట్గా 71 టాపిక్స్ జనరల్ అవేర్నెస్లో మంచి మార్కులు ఇచ్చే విధంగా మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత పిఎస్టీ అండ్ పీఈటీ ఉంటుంది. సో పిఎస్టీ, పీఈటీ మీకు హైట్ అనేది 170 సెంటీమీటర్ ఉంటే మాత్రమే అప్లై చేయండి, లేకపోతే అప్లై చేయొద్దు. ఎందుకు అంటే 170 సెంటీమీటర్కి ఏమాత్రం తక్కువ ఉన్నా వీళ్ళు ఎటువంటి ఎక్స్క్యూజ్ ఇవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా 170 సెంటీమీటర్ హైట్ ఉంటేనే మీరు అప్లై చేయండి. మేల్ క్యాండిడేట్స్కి రన్నింగ్ ఎలా ఉంటుందంటే 5 కిలోమీటర్ రన్నింగ్ 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫిమేల్ అయితే 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్ పిఎస్టీ, ఫిమేల్కి అయితే 157 సెంటీమీటర్. ఇది జనరల్, ఇది మన ఏరియాలో ఉండండి, మన ఏరియాలో సూటబుల్ అండి. అదేవిధంగా మ్యాక్సిమం ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ 162.5 మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 150.0. నార్త్ ఈస్ట్ స్టేట్కి అయితే 157. మ్యాక్సిమం మనం సదరన్ స్టేట్లో ఉంటారు కాబట్టి మన వాళ్ళు వీళ్ళందరికీ మ్యాక్సిమం ఇదే అండి, క్రైటీరియా ఇదే తీసుకోండి. తర్వాత సో చెస్ట్ ఎక్స్పెన్షన్ 80 సెంటీమీటర్ ఉండాలండి. అన్ఎక్స్పెండ్
మినిమం 5 సెంటీమీటర్ రావాలి, 80 సెంటీమీటర్ ప్లస్ 5 రావాలండి. ఓకేనా. ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ మెయిన్ ఎస్ఎస్సి జీడీలో జాబ్ కొట్టాలంటే ఫస్ట్ మీకు ఏం కావాలంటే ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ చేయాలండి. ఎగ్జామ్ అనేది జనవరిలో ఉన్నది కాబట్టి మీకు అరౌండ్ ఇప్పుడు ప్రెసెంట్ సెప్టెంబర్లో ఉన్నాం కాబట్టి అంటే ఇప్పుడు మనకి అరౌండ్ 3 to 4 months టైం ఉంది కాబట్టి మీరు పర్ఫెక్ట్గా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ సాధించే అవకాశం మీకు ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు నుండి మీరు ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నుండి సీరియస్గా ప్రిపేర్ అయినా ఖచ్చితంగా జాబ్ సాధించవచ్చు. మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండి ఖచ్చితంగా మీకు జనరల్ అవేర్నెస్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఏ టాపిక్స్ అయినా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు ఎస్పెషల్లీ జనరల్ అవేర్నెస్ 71 టాపిక్స్ అయితే ప్రజెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 71 టాపిక్స్ గురించి నేను క్లియర్ కట్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు జనరల్ అవేర్నెస్కి మన ఛానల్ ఖచ్చితంగా సూటబుల్ అవుతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.